ప్రతి సంవత్సరం మనం శ్రమల కాలంలోకి రాగానే అందరినీ అడిగే క్వశ్చన్, మీరు ఈ సంవత్సరం ఏం వదిలిపెట్టాలనుకుంటున్నారు, ఏం గివ్ అప్ చేయాలనుకుంటున్నారు? కొంతమంది స్వీట్స్ వదిలిపెట్టేస్తారు, కొంతమంది నాన్ వెజ్ వదిలిపెట్టేస్తారు, కొంతమంది ఆల్కహాల్, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ని అందరూ కూడా వదిలిపెట్టేయాలి అనుకుంటూ ఉంటారు. అయితే మనం ఆలోచించేది ఏ విషయాలు మనం టేకప్ చేయాలి. మనం గివప్ చేసినటువంటి విషయాల ద్వారా దేవునికి క్లోజ్గా ఉంటాం, కానీ ఇంకా ఈ విషయాలు మనం టేకప్ చేయడం వల్ల దేవునికి ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉంటాం. ఏమైతే మనం టేకప్ చేయాలి అంటే, ఒకటి ముందుగా ప్రేయర్, మనం దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. రెండవది కైండ్నెస్, మనము అందరి ఎడల దయ కలిగి ఉండాలి, పాజిటివిటీ కలిగి ఉండాలి. మూడవదిగా మనము ఫర్గివ్నెస్ కలిగి ఉండాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎవరి ఏళ్ళైనా మనము గ్రడ్జ్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. తర్వాత మనం చూసినప్పుడు గ్రాటిట్యూడ్, మనము ఏది లేదో దాని గురించి బాధపడకుండా దేవుడు మనకిచ్చినటువంటి విషయాల గురించి దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఐదవదిగా సైలెన్స్, మనం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము, ఏదో ఒకటి చూస్తూ ఉంటాము, ఫోన్లో ఉంటూ ఉంటాము. అలా కాకుండా అన్ని విషయాల్ని పక్కన పెట్టి స్పెండ్ టైమ్ ఇన్ సైలెన్స్. ఈ 5 విషయాలను కూడా మనము టేకప్ చేసి ఉన్నట్లయితే దేవునికి ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉండగలం. ఈ లెంటెన్ సీజన్లో ఇది ప్రాక్టీస్ చేద్దాం.